భయపడినటువంటి యాకోబులో నుంచి భయాన్ని తొలగించి ధైర్యంగా అన్నను ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవితంలో సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మనకు రాకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టడం ద్వారా ఏం దొరికింది అంటే, ఆ రాత్రంతా ప్రార్థనలో గడిపిన యాకోబుకి ఏం దొరికింది? ఏమి దొరకలేదు, గాయం దొరికింది. ఏమి దొరకలేదు, ఒక కొత్త పేరు దొరికింది. అతనికి చేయి దొరికింది. నా పేరు మార్చమని ప్రార్థన చేయలేదు. రాత్రంతా పేరు మార్పు కోసం ప్రార్థన చేసిరా. నాకు ఒక గాయం అయితే బాబు గాయం చేయవయ్యా. ఒకవేళ నేను కుంటోడినైతే, నేను కుంటుకుంటూ నడుస్తుంటే మా అందరూ చూసి ఎదురే మా తమ్ముడు బాగా హుషారుగా నడుస్తాడు, ఈడెవడో కుంటోడు ఉన్నాడు, మా తమ్ముడు కాదే అని అన్నయ్యను మోసగించడం కోసం తను అవిటితనం తెచ్చుకోలేదు. తనకు అవిటితనం వస్తుందని ఆయన అనుకోలేదు, తన పేరు మారుతుందని ఆయన అనుకోలేదు. దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నప్పుడు నువ్వు ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఉపవాసంలో ఉన్నప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఊహించినవి కాదు, ఊహించినవి కూడా జరుగుతాయి. ఊహించినవి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఉపవాసం ముగిసిన తర్వాత ఊహించినవి జరగవచ్చు. వాడు 9వ రోజు అయిపోయిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు ఏమో ఆయన వాగ్దానం చేశాడు, వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. మనం ఎదురు చూద్దాం. ఒకరోజు ఎదురు చూడటమే కష్టం అనుకుంటే ఏకంగా 9 రోజులు ఎదురు చూశారు. చిన్న విషయమా? అంటే ఈ 9 రోజులు ఏం చేశారు వాళ్ళు? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవాలయమును విడవక. అంటే దాని అర్థం ఏంటి? ఆ ఊరు ఈ ఊరు వెళ్ళారా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలేదు. 9 రోజులు. ఎన్ని రోజులు ఇది జరుగుతుందో తెలియదు. చదవండి, లూకాసు వార్తలో ఒక మాట చెప్తాను మీకు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఏం చేశారు వాళ్ళు మేడగదిలో గడిపారు, బాగానే ఉంది. కానీ అదే సమయంలో దేవుని వాక్యంలో రాయబడిన మాట 53వ వచనం. లూకాసు వార్త 24:53. దేవునికి స్తోత్రం చేయుచుండిరి. ప్రార్థన చేశారని కాదు, ఏదన్నా ప్రార్థన చేశారు, స్తోత్రం చేశారు. మనం స్తోత్రం ఎప్పుడు చేస్తున్నాం? ప్రార్థన ఆలకించు దేవునికి స్తోత్రం అంటున్నాం. అంతేనా? ప్రార్థన ఆలకించకపోయినా దేవునికి స్తోత్రమే. చూడండి, వాళ్ళు ఏం చేశారు? 9 రోజులు అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారన్న 14వ వచనంలో, వారు ఎడతెక్క ప్రార్థన చేశారు. ఇక్కడ ఎడతెక్క ఏం చేశారు? అనగా వాళ్ళకి ఏదో ఒక నమ్మకం పుట్టింది, మా ప్రార్థన మనని దేవుడు అంగీకరిస్తున్నాడు, మాకు జవాబు రాబోతుంది, ఆత్మను కుమరించబోతున్నాడు, తండ్రి యొక్క వాగ్దానము అనుగ్రహించబడబోతుంది. చాలిక ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఈ 9 రోజులు ఉపవాస కూడిక చక్కగా జరిగించినందుకు దేవునికి స్తోత్రం అని కాదు. ఈ 10వ రోజు ఉపవాస కూడికలోకి దేవుడు మనం నడిపించినందుకు దేవునికి స్తోత్రం అని కాదు. వాడి 9 రోజులు ఏం చేశారు? స్తోత్రము, ప్రార్థన, పరిచయం లేదు. అప్పుడు పరిచయం చేయలేదు. దేవాలయమును విడువక ఏం చేశాడు? ఒకవేళ దేవాలయాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్తే ప్రార్థనకు అవకాశం ఉండదేమో, దేవాలయాన్ని విడిచి వెళ్తే స్తోత్రానికి అవకాశం ఉండదేమో అని. ఒకవేళ ఎబ్బోకు రేవు దాటి వెళ్తే ప్రార్థనకు అవకాశం ఉండదేమో, ఎబ్బోకు రేవు దాటి వెళ్తే భార్యలతో బిడ్డలతో గడిపి దేవునితో గడపలేమో అనే ఉద్దేశంతోనే అందరినీ పంపించి తన అవసరం. కొన్నిసార్లు మనం ఒంటరి వాళ్ళని కావాలి. 69 మంది తన వాళ్ళే, కానీ తన వాళ్ళెవరు? తన వాళ్ళు కాదు అన్నట్టుగా ప్రవర్తించారు. ఆ రాత్రి అంతా వాళ్ళు 69 మంది కూడా ఏంటి ఎంక్వైరీనా, సరే వస్తాలే, లేట్గా వస్తాలే అని అనుకున్నారు. కానీ ఆయన సూర్యోదయం అయిన తర్వాత వచ్చినప్పుడు ఆయన పరిస్థితి వేరుగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్న మాట కనిపెట్టుకొని ఉండండి. యెరూషలేములో అనగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉండాలి. ఒక ఆయనతో దావీదు చెప్పాడు, నిన్ను చంపేస్తా,
కానీ నిన్ను చంపకుండా ఉండాలంటే నీకు ఒక కండిషన్. ఏంటా కండిషను? యెరూషలేము దాటి వెళ్ళకూడదు. ఎవరైనా చెప్పినా కానీ యెరూషలేము దాటి వెళ్ళాడు షిమి అని కానీ విన్నారా, నేను చంపేస్తాను. చూశాను. యెరూషలేములో ఉన్నంత కాలం అతనికి భౌతికమైన జీవం ఉంది. యెరూషలేములో దైవ సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధులకి ఆత్మ సంబంధమైన జీవం వచ్చింది. దేవుని స్తోత్రం. యెరూషలేములో గడిపినటువంటి షిమికి భౌతికమైన జీవం దొరికింది. యెరూషలేములో 9 రోజులు దేవాలయం విడవక గడిపినటువంటి ఆ రోజు షిమి కాలంలో దేవాలయం లేదు, ప్రత్యక్ష గుడారంగా ఉంది. కానీ ఇప్పుడు ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని విడవక దేవుడి బిడ్డలు గడిపినప్పుడు వాళ్ళకు వచ్చింది భౌతికమైన జీవం కాదు, వాళ్ళకు వచ్చింది ఆత్మ సంబంధమైన జీవం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు దేనికోసం కనిపెట్టారంట? దేనికోసం కనిపెట్టాలి? దేనికోసం కనిపెట్టాలి? ఏమంటే ఒకటో వచ్చా మనం చదువుకున్నాం, వచ్చినప్పుడు ఏముంది? దేనికోసం? తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ప్రతి నెల తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టదని కాదు, ప్రతి సంవత్సరం తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టదని కాదు. వాళ్ళ జీవితంలో ఒక్క వాగ్దానం, వాళ్ళకి వేరు వాగ్దానం ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ జీవితంలో ఒకే ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం అంటే ఆత్మను గురించిన వాగ్దానం. ఆస్తిని గురించిన వాగ్దానం చేయలేదు, ఆత్మను గురించిన వాగ్దానమే చేశారు. ఇప్పుడు ఏ వాగ్దానం కోసం వాళ్ళు అనుభవం కనిపెట్టలేదు, కానీ ధర్మశాస్త్రంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నప్పటికీ ఆ వాగ్దానాల కోసం ప్రవక్తల గ్రంథాల్లో వాగ్దానాలు ఉన్నాయి, దానికోసం కనిపెట్టలేదు. కానీ వాళ్ళు ఒకే ఒక వాగ్దానం కోసం కనిపెట్టారు. ఏ వాగ్దానం అది? అంటే స్వస్థపరిచే హోమాన్ని అదే వాగ్దానం నెరవేర్పు కోసం కనిపెట్టలేదు. దేనికోసం కనిపెట్టారు? దేనికోసం కనిపెట్టారు? పరిశుద్ధాత్మను గురించిన, పరిశుద్ధాత్మ నింపుదలను గురించిన వాగ్దానం కోసం మాత్రమే కనిపెట్టారు. ఈ రోజులో మనం కనిపెట్టే దేనికోసం కనిపెడుతున్నాం? ఓ రకరకాల విషయాల కోసం మనం కనిపెడుతున్నాం కదా. కానీ ఆది సంఘంలో 120 మంది, 120 మంది లేకపోతే 500 మంది, లేకపోతే 380 మంది డ్రాప్ అయిపోయి 120 మంది. ఆ 120 మంది దేనికోసం కనిపెడుతున్నారు? వారందరూ ఏక మనసుతో ఎడతెగక దేనికోసం? మా వాళ్ళ చేపట్టి వచ్చిన ప్రార్థన చేయండి, విజ్ఞాపన ప్రార్థన జరిగింది. వాగ్దాన నెరవేర్పు కోసమే కనిపెట్టారు. మొదటి రోజు కనిపెట్టారు, 2వ రోజు కనిపెట్టారు, 3వ రోజు, వరుస 9 రోజులు కనిపెట్టారు. ఎప్పుడు ఉందా ప్రార్థన ఉంది, వాగ్దానం నెరవేరేంత వరకు మనం కనిపెడతాం. వాడు అనుకుంటున్నారు ఇంకా మరి 2 రోజులు పోతుందేమో, 2 వారాలు పోతుందేమో అనుకున్నారు. కానీ 10వ రోజు వాళ్ళందరూ, అన్ని జనులందరూ, లేకపోతే వేరు వేరు దేశాల్లో చెదిరిపోయిన వాళ్ళందరూ, యూదులందరూ పోగై పండగ సమయంలో వాళ్ళందరూ వేరే సంతోషంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఇచ్చినటువంటి ఆత్మీయ సంతోషంలో దేవుని బిడ్డలు ఉండగలిగారు. వాళ్ళు తిని తాగి సంతోషించారేమో, కానీ ఈ 120 మంది ఆత్మ చేత నింపబడి సంతోషించారు. మన సంతోషం తినడం వల్ల కాదు, మన సంతోషం తాగడం వల్ల కాదు, మన సంతోషం నింపబడడం వల్ల కలుగుతుంది. ఏంటంటే ఆత్మతో నింపబడి. ఒకటి వాళ్ళు దేనికోసం కనిపెట్టారంట? వాగ్దానం కోసం. వాగ్దానం అంటే వాక్యం. వాక్యములుగా ఒక్క వాగ్దానం. అబ్రహాము దేవుని నమ్మాము. దేవుని నమ్మినట్టు ఏం చేశాడు? దేవుడి గురించి మనకు తెలిసిన విషయాలు అబ్రహాము తెలియకపోవచ్చు. అబ్రహాము దేవుని నమ్మాను అంటే అబ్రహాము దేవుని వాక్యం నమ్మాను. అబ్రహాముతో దేవుడు వాగ్దాన దేశాన్ని గురించి, సంతానాల గురించి వాగ్దానం చేశాడు. ఇది ఆయన నమ్మింది. అబ్రహాము కుమారులని ఎంచబడిన వారు ఆత్మ చేత నింపబడడం గురించిన వాగ్దానం కోసం కనిపిస్తే, దేశాన్ని నింపడం అనేటువంటి వాగ్దానం కోసం అబ్రహాము కనిపించింది. ఆదాముతో దేవుడు చెప్పాడు భూమిని నిర్మించండి, నోవహుతో చెప్పాడు భూమిని నిర్మించండి. ఈ ఇద్దరి కాలంలో వాగ్దానం నెరవేరలేదు, అబ్రహాము కాలంలో వాగ్దానం నెరవేరలేదు. ఈ సంతానం ఎలా ఉంటుంది తెలుసా? ఆదాము
అబ్రహాము ద్వారా వచ్చిన వాడు, నోవహు ద్వారా వచ్చిన వాడు భూమిని నింపగలరేమో కానీ నువ్వు ఆకాశాన్ని నింపినట్లుగా, సముద్ర తీరాన్ని నింపినట్లుగా, భూమి మొత్తాన్ని నింపినట్లుగా ఈ సంతానం. వాళ్ళ నింపుదల వేరు, మన నింపుదల వేరు. అబ్రహాము నింపుదల వేరు, మన నింపుదల వేరు. దేవుని స్తోత్రం. వాడు ఏం చేశారంటే వాడు వెయిట్ చేశాడు. ఎందుకు? ఏదో ఒకరోజు దేనికోసం అంటారు? వాగ్దానం కోసం కనిపెట్టేవాడు. దైవ వాగ్దానం. వాగ్దానం అంటే ఎవరర్థం? వాగ్దానం ఏంటంటాం? వాక్కు దానంగా దొరకడం అని అర్థం. వాక్ ప్లస్ దానం. వాగ్దానం. ఎవరి వాక్ అది? దేవుని వాక్. మనిషి వాకు కాదు. మీకు ఏదో చేస్తానండి అనే మనిషి మాట కాదు. మీరు నింపబడాలి. మీరు నింపబడి మీరు ఊరుకోకూడదు. నింపబడి మీరు ఏమవుతారు? సాక్షులు అవుతారు. మీరు ఇంతకు ముందు కూడా సాక్షులయ్యారు, కానీ ఇక మీద సాక్షులయ్యే విధానం వేరు. ఇంతకు ముందు వరకు మీరు యెరూషలేములోనూ ఇశ్రాయేలు దేశంలో సాక్షులయ్యారు. ఇక మీదట మీరు ఇశ్రాయేలు దేశం కాదు, పూదినంత వరకు సాక్షులు అవుతారు. స్వల్ప శక్తితో ఒక దేశానికి మీరు సాక్షులయ్యారు, కానీ సర్వాధికారము పొందినటువంటి యేసు ద్వారా అధిక శక్తిని పొందుతారు. వాళ్ళు రోగాన్ని బాగు చేశారు, దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. యేసు ఇచ్చిన శక్తితో పనిచేశారు. వాళ్ళు దానికోసం అనేక రోజులు కనిపెట్టలేదు. కానీ ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళాలంటే 9 రోజులు కనిపెట్టిన తర్వాత శక్తి వచ్చిన తర్వాత, కనిపెట్టి శక్తి పొందకుండా మనం పరిచయం చేయలేము. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఆ శక్తితో పగలంతా పరిచయం చేశాడు. రాత్రి అంతా ఆటో వేయడం, రాత్రి అంతా క్యాటెస్లో ఉండడం, ఎన్ని పరిచయలో భాగాలు కాదు. వేదిక మీద ఉంటే అరవడం సులభమే, కానీ ఒక వ్యక్తికి విడుదల, ఆత్మ సంబంధమైన విడుదల కలిగించడం కష్టం. లౌకికమైన పనులు చేసుకోవడం సులభమే, కానీ యేసు రాత్రంతా ఏం చేశాడు? యేసు దేవుని కుమారుడు. ఆయన రాత్రంతో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. యాకోబు యెహోవా రేవు దగ్గర ప్రార్థన చేసినట్లుగా రాత్రంతా స్థలం దొరికే చోటల్లా, కొండల్లో, అడవుల్లో, ఎక్కడ పడితే అక్కడ ఆయన ప్రార్థనలు గడుపుతున్నాడు. కారణం ఏంటంటే తర్వాత రోజు ఆయన పరిచర్య చేయాలి. ఏదో మనలాగా 2 పాటలు పాడి 2 తీయటి మాటలు కవించే మాటలు చెప్పి జరిగే పరిచర్య కాదైంది. ఆయన పరిచర్యలో రోగులు బాగయ్యారు. ఆయన పరిచర్యలో దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. పవర్ మినిస్ట్రీ, ఆర్డినరీ మినిస్ట్రీ కావాలంటే మనం తింటూ తాగుతూ పరిచయం చేయొచ్చు, కానీ పవర్ మినిస్ట్రీ కావాలంటే మాత్రం రాత్రంతా దానికోసం ధర చెల్లించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఆలోచిస్తున్నమాట వాగ్దానం కోసం కనిపెట్టాలి. అవునండి, డిసెంబర్ 31 తేదీ మన సంఘాలు కనిపెడుతున్నాం కాదు, అది కనిపెట్టడం కాదు. డిసెంబర్ 31 సంవత్సరాలతో కనిపెట్టమని బయట లెక్కలేదు. శిష్యులు చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, వేరొక ఆదరణకర్త వచ్చేంత కనిపెట్టండి. రోమాపత్రిక 8వ అధ్యాయం రాయబడింది, నిరీక్షించబడినది కనబడిన తర్వాత. ఎవరు చెప్తారా? ఒకవేళ నిరీక్షించబడింది, మనం ఎదురు చూస్తున్నది కనిపించింది అనుకోండి, ఇక మనకు నిరీక్షణతో పని లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయము నిరీక్షణతో పని మనకు. తాను చూచుతున్న దాని కొరకు ఆత్మ వచ్చేతో ఇంకా కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వచ్చేసిందిగా 9 రోజులు ఎందుకు కనిపెట్టారు? 7 రోజులు దావీదు కనిపెట్టాడు. దేనికోసం? బిడ్డలు బ్రతికించాలి. బిడ్డ చచ్చిపోయిన తర్వాత ఇంకా కనిపెట్టాడు. నాకు అన్యాయం చేసేవాడు ప్రభువా, నా ఉపవాస ప్రార్థన వ్యర్థమైందే ప్రభువా కాదు. ఆ 7 రోజుల ప్రార్థన తర్వాత ఆయనకు అర్థమైన విషయం ఒకటి ఉంది. అంతకుముందు ఆయనకి విషయం అర్థం కాలేదు. ఆ చచ్చిపోయిన వాడు లేదా పిల్లవాడి దగ్గరికి దావీదు వెళ్తాడు, కానీ ఆ పిల్లవాడు దావీదు దగ్గరికి తిరిగి రాలేడు. మరణము తర్వాత కూడా ఒక జీవితం ఉందనే సత్యం దావీదు అప్పుడు తెలిసింది. బిడ్డ బతకలేదు అదే విషయం ఏం కాదు,
కానీ ఆయన ఆత్మీయ సత్యం, ఆయన ఆత్మీయ కనులు తెరవబడ్డాయి. ప్రార్థనలో గడిపినప్పుడు మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి అనేటువంటి సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు వాగ్దానం కోసం, దైవికమైనటువంటి వాక్కు కోసం కనిపెట్టారు. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చదవండి 4వ అధ్యాయము 30-31 వచనాలు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 30-31. స్తోత్రం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. రోగులను స్వస్థపరచుటకు ఆ. నీ పరిశుద్ధ సేవకుడైన ఆ. యేసు నామము ద్వారా సూచక్రియలను ఆ. మహత్కార్యములను ఆ. చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా ఆ. నీ దాసులు బహుధైర్యముగా ఉమ్. నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము. Yeah. వారు ప్రార్థన చేయగానే ఆ. వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యం ధైర్యంగా బోధించుని. ప్రార్థించిన వాళ్ళకి ఏం జరిగింది? ప్రార్థించిన వారు కూడి ఉన్న చోటు కనిపించిందని కాదు, కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఆ చోటు కంపించబడాలని వాడు ప్రార్థన చేయరు. ప్రభా, ఈ స్థలాన్ని ఒకసారి షేక్ చేయమని వాడు ప్రార్థన చేయరు. వాడు ఒక్కదాని కోసం అడిగారు. ప్రభా, మమ్మల్ని బెదిరించారు. వాడు స్వార్థ చెప్తే చంపేస్తామని చెప్పారు. ఇదే ఫైనల్ వార్నింగ్, ఇంకోసారి చెప్పకూడదు. మా వీధుల్లో తిరిగి విషయంలో చెప్పడానికి వీలేదు. వాళ్ళు ఏమైపోయారంట? దాన్ని బట్టి ఏమైపోయారు? ఆ బెదిరింపులకు దేవుని బిడ్డలు భయపడిపోయారు. వాళ్ళు దానికోసం ఏమడుతున్నారు? ధైర్యముగా నీ వాక్యము బోధించినట్టు. ఏదో తిరిగితనంగా భయపడుతూ దొంగసాటుగా నీ వాక్యము బోధించాలని కాదు, ధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించమని. 31వ వచనంలో రాయబడింది, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. తర్వాత దేవుని వాక్యమును ధైర్యముగా బోధించు. ఏమొచ్చింది ప్రార్థన తర్వాత? దేవుని వాక్యాన్ని పొందుకున్న ప్రజలు, దేవుని వాక్య ప్రకారం వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళిన ప్రజలు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కనిపెట్టారు. దేనికోసం? ఎవరికి ధైర్యం రావడం లేదు, ఎవరికి గుండె ధైర్యం లేదు, ఎవరు తెగించలేని పరిస్థితి. కానీ పరిశుద్ధాత్ముడు వాళ్ళని మరలా దర్శించినప్పుడు వాళ్ళకి తెగింపు వచ్చింది. చాలాసార్లు మనం పిరికితనంగా ఉంటాం. పరిస్థితులు చూసి ఎందుకు అవసరంగా అక్కడికి వెళ్ళి మళ్ళీ దెబ్బలు తెలుసుకోవడం అని అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్ముడు నిన్ను నింపి నీకు ధైర్యాన్ని అనుగ్రహించినప్పుడు, ధైర్యం అనుగ్రహించబడినప్పటికీ కూడా వాళ్ళు తిరిగి వాళ్ళలాగా 4 గోడల మధ్యలో కూర్చున్నారని కాదు. సార్ మీకు నమస్కారం సార్, అసలు ఒక మాట అడుగుతున్నాను, మీరు చెప్పండి, అసలు మీ మాట వినాలా దేవుడి మాట వినాలా? మీ మాట మేము వినడం మాకు ముఖ్యమైన విషయం కాదు సార్. దేవుడి మాట నేను చెప్పేది. మీరు కొట్టేమంటే కొట్టండి, తిట్టేమంటే తిట్టండి, మేము మాత్రం చెప్పేది. దేవుని స్తోత్రం. 4వ అధ్యాయంలో రాబడింది 13వ వచనంలో పేతురు యోహానుడు యొక్క ఎందుకు ధైర్యం చూసినప్పుడు వారు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఊరికే వస్తాయండి ధైర్యం. వారి యొక్క చూసి ఎలా రాబడింది? ఎందుకు చూశారు? తిరిగి వాళ్ళుగా. పేతురు తిరిగివాడు కాదు. అంకుల్ నేను అక్కడ చూశాను లేదమ్మా, ఇదేనమ్మా, నేను కాదమ్మా. గుర్తు పెట్టుకోవడానికి మొదలుపెట్టిన వాడు ఇబ్రాహీముడు ఎక్కడ చూసిందో ధైర్యం? స్వతహాగా వచ్చే ధైర్యం కాదు ఇది, స్వర్గం ఇచ్చిన ధైర్యం. ఒకసారి కొంతమందికి ధైర్యం ఉంటుంది, మనం ఒక్కరిమే ఉన్నప్పుడు ధైర్యం ఉండదు. మనోడు 10 మంది ఉన్నారు అనుకోండి, అప్పుడు రెచ్చిపోతాం. మా ఇంట్లో కుక్క పిల్ల ఉంది, అది వేరే వాళ్ళు వెళ్ళేసి వెళ్ళకూడదు. కానీ మేమున్నాం అనుకోండి, అది కొద్దిగా దానికి ఒక ధైర్యం, మేమున్నాం కాబట్టి చూడండి మన ధైర్యం దగ్గరికి వచ్చింది. ఆ కుక్కకి యజమానుని బట్టి ధైర్యం వచ్చింది. మనకు కూడా దేవుణ్ణి బట్టి ధైర్యం దొరుకుతుంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా వీళ్ళు ప్రార్థించారండి, మంచి ధైర్యశాలండి, వాళ్ళ ముత్తాత ధైర్యశాలి కాబట్టి అదే నేను వీడికి వచ్చిందని కాదు. ఎలా వచ్చింది ధైర్యం? వాళ్ళు ప్రార్థించడానికి ముందే వాళ్ళ ధైర్యాన్ని చూశారు, వాళ్ళ మాటల్లో ధైర్యం చూశారు. తర్వాత వాళ్ళు ప్రార్థించి వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. మనము కనిపెట్టాల్సింది దైవ వాక్కు కోసం కనిపెట్టాలి. రెండోది ధైర్యం కోసం మనం పెట్టాలి.
అమ్మా పిరికి వాళ్ళలాగా మేము ఉండాలి. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. ఎటు ఆత్మ ఇచ్చాడు? ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. ప్రేమ కలిగిన ఆత్మనిచ్చాడు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ప్రేమ ఉంటుంది. ఏ ప్రేమే? ఒకవేళ ఎవరైనా ఒకరిని చూశారంటే ఎందుకమ్మా ఒకరు అమ్మా నువ్వు మూసింది కదా మరి అది పొరపాటు నాకు అర్థమైందిలేమ్మా, పర్లేదమ్మా, నా మీద వస్తావా, అసలు ఎవరిని నేనెవరిని నా గురించి ఎవరు కొట్టున్నావు అని మాట్లాడేది. ఒక చంప మీద పుట్టిన వారికి మరొక చంపను చూపించేది ప్రేమ తత్వం. అమ్మవారి ఆత్మ మనలో ఉన్నప్పుడు మనలో ప్రతీకార తత్వం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో అప్పుడు ప్రేమ వస్తుంది. దేవుని ఆత్మ వచ్చి మనలో ఉన్న ప్రతీకారాన్ని తీసేసి మనలో ప్రేమను కుమరిస్తాడు. మన హృదయం ఏం కుమరిస్తాడు? కొత్త రక్తాన్ని ఎక్కించినట్లుగా మనలో ఆయన ప్రేమను, రోమాపత్రిక 5వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ప్రేమను కుమరించాడు. ఎంత పరిచయం మన ఆత్మలో ఆవేశం కుమరించబడలేదు, పాపము శాపము కుమరించబడలేదు, బూతులు కుమరించబడలేదు మనలో. ఒకటి దేనికోసం కనిపించారు? దేవుని వాక్కు కోసం. రెండో దేనికోసం కనిపించారు? మేము ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోయి మందిరం కట్టుకొని ప్రశాంతంగా అక్కడ పరిచయం చేసుకుంటాం. ఈ యెరూషలేములో దేవాలయంలో ఉండబట్టే కదా మనకి సంఖ్యాకుడు. కాబట్టి యెరూషలేము దేవాలయం మేము దూరంగా వెళ్ళిపోవడానికి మాకు సాయం చేయండి అని కాదు వాళ్ళు ప్రార్థించేది. మేము ఇక్కడే ఉంటాం, మేము ఎక్కడికి వెళ్దాం, మేము ఇక్కడే బోధిస్తాం, ప్రాణం పోయినా పర్లేదు ఇక్కడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక ధైర్యం కోసం వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం నేను చెప్పడం తర్వాత ఇంకో విషయం ముగిస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువును సేవించు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. 9వ అధ్యాయంలో రక్షించబడిన పౌలు అదే అధ్యాయంలో దమస్కులో నుంచి తార్సుకు యెరూషలేము వెళ్ళిపోయాడు. 10, 11, 12 ఈ అధ్యాయాల్లో పౌలు యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. సడన్ గా 13వ అధ్యాయంలో పౌలు యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేనికోసం ఎదురు చూస్తున్నారు? వాళ్ళు ఎదుర్కోవడానికి కారణం ఏంటి? అపోస్తులు అన్నారు, హలో ఈ మధ్య నువ్వు కొత్తగా లక్ష్యం పడ్డవాడివి, నువ్వు పరిచయకి వెళ్ళడానికి లేదు, ఉంటే అక్కడే. సరే అయ్యా ఆడేదో కొత్తగా వచ్చాడు, నువ్వు సీనియర్ బర్నబా గారు, మీరు ఇలాగ మాట్లాడితే ఎలాగండి? సరే ఒక పని చేద్దాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన మనకు ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది. వాళ్ళేమో వెళ్ళాలని దూకులో ఉన్నారు. వద్దు ఆగండి, మీరు ఆపేటువంటి విధానంలో మీరు ఉన్నారు. వెళ్ళాలా ఆపాలా ఆగాలా? అపోస్తులేమో పెద్దవాళ్ళు పేదలు అంటున్నాడు, చిన్నవాడు ఈ విధంగా అనుకోలేదు, ముందు లేదు సార్, ఆయన దేవుడు చూశాడు సార్, దర్శనం కలిగింది సార్, ఉండబా బర్నబా నీకు తెలీదు అని బర్నబాని పౌలును బర్నబాని ఏం చేశారు? ఆప్ పెట్టేశారు, అది పెట్టేశారు. మీరు రిజిస్టర్ చేయడానికి ఏం లేదు, మీరు నీకు కొన్ని లేదు, నీకు అది లేదు, ఇది లేదు ఆప్ పెట్టారు. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడంట వారు ఉపవాసము చేయించు వారిని సేవించుతుండగా ఏం జరిగినప్పుడు ఏం జరగదా? ఏదో కడుపు కాల్చుకున్నారు, 2 రోజులు 3 రోజులు కడుపు కాల్చుకున్నారని కాదు. వారు ఉపవాసం ఉండగా వారు కనిపెడుతూ ఉన్నప్పుడు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళలేదు, దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు, స్వప్నాలు మారలేదు, ప్రార్థన మారలేదు, వాళ్ళు ఉపవాసం లేరు. కానీ వాళ్ళు ఎనక ప్రార్థన స్తోత్రంలో ఉన్నారు, దేవాలయంలో ఉన్నారు, పరిశుద్ధుల సహవాసంలో ఉన్నారు. కాబట్టి మనం ఉపవాసం ఉంటాం, ఊరంతా తిరుగుతాం,
ఉపవాసం తిరిగి ఒక పనులు చేస్తాం మనం. ఈ పనులు తిరిగి చేసి తిరగడం మనం అలసిపోతాం. అలసిపోవడం కాసేపు ప్రాంతం కూర్చొని నిద్ర వచ్చేస్తాం. అలసిపోయింది, ఆహారం లేదు, ప్లస్ ఆలస్యం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది? సరే కాబట్టి నేను ఆహారం తీసుకోలేదు కదా, విషయం ఏం కాదు. నేను ఆహారం తీసుకొని కూడా కాదు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆహారం తీసుకోవడం కాబట్టి నీరసం వస్తుంది కాబట్టి బయట అనుకోండి. ఇక్కడే ప్రాంతంలో పెడతాను. 9 రోజులు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఎంత దేవాలయం. ఆ దేవాలయం 400 ఎకరాలకు పైగా ఉన్నటువంటి దేవాలయం, 12 గుమ్మాలు ఉన్నటువంటి దేవాలయం. అది అటువంటి పెద్ద దేవాలయంలో వాళ్ళు ఎక్కడ ఒక మూల ఉంది. వాళ్ళు సొలొమోను మండపంలో ఉన్నారు అని రాయబడింది. వాళ్ళు ఇంటింటా ఉన్నారు, చాలా ఇల్లు తిరుగుతున్నారు అని రాయబడింది. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ధైర్యం కోసం దేవుడు అడిగారు. నేను తీసుకోవడం అడిగాను. నాకు ఇప్పుడు ధైర్యంగా హోషేయకాలంలో ఒకసారి చూడాల్సిన అవసరం లేదు. ఎఫ్రాయిము గుమ్మ వలె పిరిగి వాడాయను. ఏమైపోయాడు ఎఫ్రాయిం? ఎఫ్రాయిం గోత్రికులు ఏమైపోయిందంటే పిరికోడు అయిపోయింది. మనం కూడా ఆయా సందర్భాల్లో పిరికోడుగా మారుతాం. 32,000 మంది వస్తే 32,000 మందిలో 22,000 మంది ఆగిపోయారు. భయపడిన వాళ్ళు, ఎవరు భయపడిన వాళ్ళు ఎవరు యుద్ధానికి రానవసరం లేదు అని చెప్పేసరికి 10,000 మంది పైన, తక్కువ మంది చేత 300 మంది చేత గొప్ప విజయం జరిగిందని వేరే విషయం. ఒకటి మనం కనిపెట్టాల్సింది దేవుని వాక్కు కోసం కనిపెట్టాలి. రెండోది ధైర్యం కోసం. మొదటి యోహాను పత్రిక 5:14 చూడాల్సిన లేదు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం, దేవుని బట్టి మనకు ధైర్యం. ముసలి నీళ్ళ బయట ఉన్నప్పుడు దాని బలము తక్కువ, కానీ నేలలో ఉన్నప్పుడు దాని బలం ఎక్కువ. నీళ్ళలో ఉన్న ముసలి కొన్నిసార్లు నీళ్లు తాగడానికి వచ్చిన సింహాన్ని కూడా వదిలేస్తాయి. కానీ అది నీళ్లు దాటి లేకపోతే చెరువు దాటి తన ప్రదేశం దాటి బయటకు వచ్చినప్పుడు అది బలహీనంగా మారుతుంది. మనము వాక్యములో ఉన్నప్పుడు బలవంతులం, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బలవంతులం, మన లోకంలో ఉన్నప్పుడు బలహీనం. అంటే మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దేనికోసం వాళ్ళు? ఒకటి దేనికోసం అని చెప్పాను, దేవుని వాక్కు కోసం. రెండోది ధైర్యం కోసం. మూడోది దేవుని నడిపింపు కోసం వాళ్ళు ప్రార్థన చేశారు. అని ఇదేది బంధలాగాడు ఈ పౌలు ఊరి మమ్మల్ని పంపించారు, మేము ఎక్కడికైనా వెళ్తాం, పరిచయం చేస్తాం, పరిచయం. అదే బాబు మీరు పరిచయం చేసి ఆయన అందరం కలిసి చేద్దాం, మీరు సపరేట్గా చేయడం ఏంటి అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెప్పిన మాట అందరూ ఉండగానే పరిశుద్ధాత్ముడు ప్రవచన రూపంలో ఎవరో ఒకరు దిగుజనం ద్వారా ప్రవచనం చెప్పేది. పౌలును బర్నబాను నేను ఏర్పరచుకునే నిమిత్తం ప్రత్యేకపరచాలి. వాళ్ళని పౌరులు చేయించుకుంటారా? మీ ఇంటి పని, మీ చాకరీ పనులని, మీ వంట పని ఏది చేయించుకుంటారో కాదు. నేను ఏర్పరచుకున్నటువంటి ప్రత్యేకమైన పని. ఆ పని కోసం అనగా వేరు స్థలాలు వెళ్ళి తిరిగి చేస్తారు. అంటే దాని అర్థం వాళ్ళని అణిచిపెట్టి వాళ్ళకి అడ్డంకులు కలిగించి ఇప్పుడు కాదులే కదా మళ్ళీ ఎందులే, వచ్చే నెల వెళ్దూలే, అవతల నెల వెళ్దూలే, ఇంకా ఆత్మీయంగా ఎదిగిన తర్వాత వెళ్దూలే అని చెప్పేసి వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి అధికారం శక్తులు. అధికారం ఉందనుకోండి కొన్నిసార్లు వాళ్ళు అడ్డగించడానికి ప్రయత్నం చేస్తారు. అధికారం ఉన్న వాళ్ళు ఎలాగంటే అలాగ ప్రవర్తిస్తున్న రోజుల్లో ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే మూడో విషయము దేవుని నడిపింపు కోసం కనిపెట్టాల్సింది. ఒకటి దేవుని వాక్యం కోసం కనిపెట్టాలి, రెండోది ధైర్యం కోసం కనిపెట్టాలి, మూడోది దైవిక నడిపింపు. ఇక గొడవలేవుగా, ఇక రండి రండి పంపి చేతి పెట్టి ప్రభావ పౌరు అని అయితండి, మాటమా అని అయితండి, మేము పంపిస్తున్నాం. ఇక బాబు చాకరీ డబ్బులు పెట్టుకోండి, తీసుకోండి, పరిచయం చేసేయండి. తిరిగి ఇంటి ముందు 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు. సరే ఏదో మోసు పడ్డారు, కొత్త మోసు కదా, ఒకసారి తిరిగి వస్తే ఊరుకుంటారేమో అనుకున్నారు. మేము మళ్ళీ వెళ్ళాల్సిందన్నారు. అలా 3 సార్లు తిరిగి వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తిట్టే నోరు, తిరిగే కాలు ఉన్నాయి, ఇంకా కూర్చుంటాయా? తిరిగే కాదు. పెట్టుకోవాలి బలవంతంగా ఇంట్లో 4 రోజులు కూర్చోమని కూర్చుంటాడా? ఏమండి
ఆయనకి జాగ్రత్తతో మ్యారేజ్ అయింది, కానీ దాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. ఉంటాడు, ఉన్నా కానీ అసలు ఆయనకి ఏదో